రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయాయని తెలిపారు మాజీ మంత్రి కాకాని. ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. గంజాయి రాష్ట్ర రహితంగా మారుస్తామన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి విస్తరించిందని ఆరోపించారు. గుమ్మలదిబ్బ మైనర్ బాలిక బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తే తనపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని. ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు కాకాని. అడిగేది ఏంటి? ఈ రోజు కూడా అడుగుతున్నాం, రేపు కూడా అడుగుతాం, ఎల్లుండి కూడా అడుగుతాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మాట్లాడతాం. మేము మాట్లాడేది ఏంటి? చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రం అంతా గంజాయి మత్తులో కూరుకుపోయింది. కాబట్టి మేము దానిని అధిగమించడానికి 3 నెలల లోపల గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రంగా మార్చేస్తానన్నాడు. ఆయన ఇచ్చినటువంటి గడువు కన్నా 18 నెలల అదనంతగా చంద్రబాబు నాయుడు 3 నెలల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే గంజాయిని అరికడతామని చెప్పి గంజాయి ఇదో విధంగా ఈరోజు విస్తరించడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన పరిపాలన కానీ దోహదపడుతుంది అనేటువంటిది మనకు అర్థమయ్యేటువంటిది. వైఫల్యం చెందారు ఈ ప్రభుత్వం, వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం పోలీసులు దాని మీద మరల్చ